ఇప్పుడు వేదాంత నియమంలో 51వ శ్లోకం. ఈ శ్లోకం చూద్దాం. దేహాది పంచకోశస్థ యా స్ఫూర్తిర్ అనుభూయతే సా స్ఫూర్తిరాత్మ నైవాన్యతు ఇది వేదాంత నిర్ణిమః. అన్నమయాది పంచకోశములయందు స్ఫురించేటటువంటి ప్రకాశము అనేది ఏదైతే ఉన్నదో అది ఆత్మ తప్ప ఇంకేం కాదు. ఇది మాట భగవత్పాదుల వారు ఈ 51వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అన్నమయాది పంచకోశములయందు ప్రకాశించేది ఆత్మ తప్ప వేరు కాదు. ఇది మాట ఆయన చెప్తూ ఉన్నది. ఇది ఏమిటో ఒక్కసారి చూడండి. మనం గత శ్లోకంలోనే చెప్పుకున్నాం పంచకోశాలు అని. ఈ పంచకోశాలు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములు. ఈ 5 కూడా పంచకోశములు అనబడుతూ ఉన్నాయి. ఈ పంచకోశాలనే గుహలు అని అంటారు. ఆ గుహయందు ఉండేటటువంటి వాడే గుహుడు. గుహుడు అంటే పరమాత్మ. ఈ మాట కూడా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పంచకోశములందు ప్రకాశించేవాడు ఆత్మ తప్ప ఇంకా ఏది కాదు అని చెప్తూ ఉన్నారు. చూడండి అది ఎలా. తైత్రీయోపనిషత్తులో చెప్పినటువంటి ఆ విషయాన్నే ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకుంటాం. వరుణ మహర్షి యొక్క కుమారుడు భృగు మహర్షి, ఆయన విద్యాభ్యాసం పూర్తయి తండ్రి దగ్గరికి వచ్చాడు. భృగువు విద్యాభ్యాసం పూర్తి చేసి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి అడిగాడు, నాయన నీకేమైనా బ్రహ్మ విద్య అంటే తెలుసా అన్నాడు. అసలు అదేమిటి అన్నాడు ఈయన. నాకు ఎన్ని రకాలైనటువంటి విద్యలు చెప్పారు మా గురువు గారు, కానీ ఆ బ్రహ్మ విద్య అనేది ఏదో అదేమిటో చెప్పలేదు అసలు. అసలు ఆ బ్రహ్మ విద్య అంటే ఏమిటి అన్నాడు. అరే నాయనా అది తెలుసుకోవాలరా, కావాల్సిందే అదిరా అన్నాడు తండ్రి. అయితే మా గురువుగారు చెప్పలేదు దాన్ని, అదేదో నువ్వే చెప్పు అన్నాడు కొడుకు. అది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, కాబట్టి నువ్వు వెళ్ళి ఎవరికి వాళ్ళే సాధించుకోవాలి దాన్ని. ఆ బ్రహ్మ విద్యని ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. అందుచేత నువ్వే తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఎలా తెలుస్తుంది అన్నాడు కొడుకు. తపస్సు చేస్తే తెలుస్తుందిరా నాయనా, కాబట్టి నువ్వు వెళ్ళి తపస్సు చెయ్యి. తపస్సు చేస్తే నీకు బ్రహ్మ విద్య అనేది తెలుస్తుంది అన్నాడు. సరే వెళ్ళాడు, కొంతకాలం తపస్సు చేశాడు. ఇప్పుడు తెలిసింది అన్నాడు. ఏమిటి అంటే అన్నమే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. ఎందుకని? ఈ అన్నము వలనే జీవజాతి అంతా కూడా వృద్ధి చెందుతూ ఉన్నది. ఈ జగత్తంతా వృద్ధి చెందుతూ ఉన్నది దేనివల్ల అంటే అన్నము వల్లనే. కాబట్టి అన్నమే పరబ్రహ్మ స్వరూపము. ఏమిటిట? అన్నం తినటం వల్లనే తల్లిదండ్రుల యొక్క శరీరంలో శుక్రము, శోణితము ఈ 2 కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి. వాటి నుంచే పునరుత్పత్తి అనేది జరుగుతూ ఉన్నది, సంతానం అనేది కలుగుతూ ఉన్నది. ఈ రకంగా ఈ అన్నము నుంచే చరాచర జగత్తంతా కూడా వ్యాపిస్తూ ఉన్నది, వృద్ధి చెందుతూ ఉన్నది. కాబట్టి అన్నమే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. ఈ అన్నము అంటే ఏమిటి? ఇక్కడ శరీరంలో అన్నమయ కోశము, అన్నము చేతనే వృద్ధి చెందేటటువంటిదే అన్నమయ కోశము. అదే స్థూల శరీరము. ఈ స్థూల శరీరము అంటే ఇందులో ఏమున్నాయి? నరాలు, ఎముకలు, చీము,
నెత్తురు, మాంసము, మజ్జ, మలమూత్రాలు వీటన్నిటితోనూ కలిసినటువంటిదే ఈ శరీరము. దాన్నే అన్నమయ కోశము అని అంటారు. అదే అన్నమయ కోశం అంటే. ఇప్పుడు ఈ అన్నమయ కోశంలో అన్నమయ కోశం ఇలా ఉన్నది అంటే, వృద్ధి చెందుతూ ఉన్నది అంటే, ఈ అన్నమయ కోశానికి చైతన్యాన్ని ప్రసాదించేది ఎవరు అంటే ఆత్మ. దేనికైనా సరే అసలు చైతన్యాన్ని ప్రకాశించేది ఆత్మ. ఇవన్నీ కూడా జడ పదార్థాలు, వీటి చైతన్యం ఉండదు. ఏదైనా సరే జగత్తులో అన్ని జడ పదార్థాలే. వాటికి ఆ జడ పదార్థాలకి చైతన్యాన్ని ప్రసాదించేది ఎవరు అంటే ఆత్మ. కాబట్టి అన్నమయ కోశానికి అంటే స్థూలమైనటువంటి ఈ శరీరానికి చైతన్యాన్ని ప్రకాశించేది, చైతన్యాన్ని ప్రసాదించేది, ప్రకాశాన్ని ప్రసాదించేది అది ఏమిటి అంటే ఆత్మ. ఇదే మాట చెప్తూ ఉన్నారు ఇప్పుడు. ఈ అన్నమయ కోశంలాగానే ప్రాణమయ కోశం కూడా మళ్ళీ తపస్సు చేశాడు రెండోసారి ఈ భృగు మహర్షి. అప్పుడు తెలిసింది. ఏమిటి తెలిసింది అంటే ప్రాణమే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. ఈ ప్రాణం వల్లనే అసలు శరీరము అనేది నిలుస్తోందయ్యా. ప్రాణం ఉంటే ఇదేమో శరీరం, ప్రాణం లేకపోతే శవోత్పరికీర్తిత, శవంగా చెప్పబడుతూ ఉన్నది. ఇది కాస్త మరణించింది ఈ దేహం అంటారు. కాబట్టి ఈ దేహం నిలవాలి అంటే ముఖ్యమైనటువంటిది, కావలసినటువంటిది అదే ప్రాణము. దాన్నే ప్రాణమయ కోశము అని అంటూ ఉన్నాము. ఈ ప్రాణాలు ఎలా నిలుస్తూ ఉన్నాయి? ప్రాణాలకి చైతన్యాన్ని ప్రసాదించేది కూడా ఆత్మ. అది కూడా ఆత్మే. ప్రాణానికి చైతన్యాన్ని ప్రసాదించేది కూడా ఆత్మే. అందుకని ఈ ప్రాణమే పరబ్రహ్మ స్వరూపం కాదు అన్నాడు. మళ్ళీ తపస్సు చేయమన్నాడు. ఈసారి మళ్ళీ తపస్సు చేశాడు, తిరిగి వచ్చాడు కుమారుడు. మనస్సే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. ఈ మనస్సు ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మనం ఒక్క మాట చెప్పుకున్నాం, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం ఏమిటంటే ఈ మనస్సేను అనే మాట గతంలో మనం చెప్పుకున్నాం. అయితే ఈ మనస్సు ఎలా పనిచేస్తుంది? మనస్సుకు పనిచేసే శక్తిని ఇచ్చేటటువంటిది ఏమిటి? ఆత్మ. మళ్ళీ ఆత్మే. మనస్సుకి పనిచేసే శక్తిని ఇచ్చేది కూడా ఆత్మే. కొంతకాలం మళ్ళీ తపస్సు చేశాడు ఈ భృగు మహర్షి. అప్పుడు తెలిసింది విజ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము అని. విజ్ఞానము అంటే ఈ చరాచర జగత్తులో అలౌకికమైనటువంటి ఈ ప్రపంచంలో వస్తువులన్నీ కూడా ఎలా ఉపయోగపడతాయి, ఆ వస్తువులు అసలు ఎలా ఉంటాయి, వాటి ఉపయోగం ఏమిటి, ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవటాన్ని విజ్ఞానము అని అంటారు. ఆ విజ్ఞానం ఎలా వస్తుంది? విజ్ఞానం ఎలా మన శరీరంలో పనిచేస్తుంది అంటే ఆత్మ వల్ల. అందుకే విజ్ఞానానికి చైతన్యాన్ని ప్రసాదించేది, ఆ విజ్ఞానం సరిగా పనిచేసేట్టుగా చేసేది, ఆ పనిచేసే శక్తిని ప్రసాదించేది, చైతన్యాన్ని ప్రసాదించేది అది ఏమిటి అంటే అదే ఆత్మ. అందుకే ఇక్కడ చెప్పాడు విజ్ఞానం కూడా పరమేశ్వర స్వరూపమే. ఇక ఆఖరిగా ఇప్పుడు చెప్పాడు ఆనందమే పరబ్రహ్మ. ఆనందో పరబ్రహ్మేతి విజానాతు. ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. ఈ ఆనందము అంటే ఏమిటి? ఆనందం రెండు రకాలుగా ఉంటుంది. క్షణికమైనటువంటి ఆనందం ఒకటి, శాశ్వతమైనటువంటి ఆనందం ఒకటి. ఇదే శాశ్వతమైనటువంటి ఆనందము. అటువంటి ఆనందాన్ని ఇచ్చేది ఎవరు అంటే పరబ్రహ్మస్వరూపము. ఈ ఆనందాన్ని ఇచ్చేది పరబ్రహ్మస్వరూపం.
అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు మొత్తం 5 కోశాలు ఉన్నాయి. ఈ 5 కోశములకు కూడా ప్రకాశించే శక్తినిచ్చేది, ఈ పంచకోశాలకి కూడా చైతన్యాన్ని ప్రసాదించేది ఏమిటి అంటే అదే ఆత్మ. అదే ఆత్మ. కాబట్టి వీటన్నిటికీ కూడా చైతన్యాన్ని ప్రసాదించేది ఎవరు అంటే ఆత్మ. అదే మాట ఇక్కడ భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. 51వ శ్లోకంలో పంచకోశములకు కూడా ప్రకాశాన్ని ఇచ్చేటటువంటిది ఏమిటి అంటే ఆత్మ తప్ప వేరేది కాదు అనే విషయాన్నే ఈ శ్లోకంలో నొక్కి వక్కాణించడం జరుగుతూ ఉన్నది.